కూటమి ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలి కానీ విగ్రహాల రూపంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం మంచి విధానం కాదంటున్నారు మేధావులు విద్యావంతులు. విగ్రహాల విద్యాలయాల ఏది ముఖ్యం అనే అంశంపై ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో గుంటూరులో సమావేశం నిర్వహించారు. నీరుకొండలో 1750 కోట్లతో ఎన్టీఆర్ విగ్రహం పెడతామని మంత్రి నారాయణ ప్రకటించడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు. కేవలం 5,000 కోట్లు ఖర్చు పెడితే పూర్తయ్యే ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గం అన్నారు. మహనీయుల సేవలను విగ్రహాల ద్వారా కాకుండా విద్యా వైద్య కళాశాలలు ఏర్పాటు చేసి వాటికి ప్రముఖుల పేర్లు పెట్టాలని కోరారు. ఎన్టీఆర్ గారికి నివాళులు అర్పించడం అంటే పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు చేస్తే అది నిజమైనటువంటి ఉపయోగకరమైనటువంటి ఎన్టీఆర్ గారికి నిజమైన నివాళులు అర్పించడం అవుతుంది. అట్లా కాకుండా పేదలకు వ్యతిరేకమైనవి ప్రజాధనంతో నిరుపయోగమైనటువంటి పనులు చేసినట్లయితే ఈరోజు ఎన్టీఆర్ గారి ఆత్మ క్షోభిస్తుందని చెప్పవచ్చు. ఇటీవల మంత్రి గారైనటువంటి నారాయణ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నీరుకొండలో 1750 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్వర్గీయ ఎన్టీఆర్ గారి విగ్రహం ఒకటి నెలకొల్పుతామని చెప్పేసి అంటున్నారు. ఈ 1750 కోట్లు కనుక మీరు సదుపయోగం చేసినట్లయితే ఎన్ని మెడికల్ కాలేజీలు వస్తాయో ఒకసారి ఆలోచించండి. దాదాపు 7 కాలేజీలు ఈ 1750 కోట్ల రూపాయలతోటి మనం కట్టించవచ్చు. ఎన్టీ రామారావుని గౌరవించడం అంటే పేద ప్రజల్ని నిరుపేదల్ని గౌరవించాలి. నిరుపేదల కోసం ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రభుత్వం మెడికల్ కాలేజీల్ని పీపీపీకి అప్పచెప్పి ఈ విధంగా విగ్రహాలకి ఇంత ఖర్చు చేయటం సమంజసం కాదని మేము భావిస్తా ఉన్నాం. అందువలన ప్రభుత్వం నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలి. పీపీపీ పద్ధతిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ఆ విధానాన్ని విరమించుకుని ప్రభుత్వమే ఈ 10 మెడికల్ కాలేజీలు కూడా పూర్తి చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం.